ఎందుకు ఒక సమిధిలా ఖర్చు చేయాల్సి వచ్చింది? ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయన ఆనాడు అనుకుంటే ఈనాడు ప్రపంచంలో కోటీశ్వరుడు, అతిపెద్ద కోటీశ్వరుడు అయ్యేవాళ్ళు. కానీ నా వాళ్ళ కోసం నేనేం చేయాలనేది అంతటి ఉన్నత విద్యలు చదువుకుని కూడా తన వాళ్ళ కోసం తన జీవితాన్ని మొత్తం ధారబోసి రాజ్యాంగాన్ని రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది? రాజ్యాంగంలో దళితులకు ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది? అవిద్య, అజ్ఞానం, దారిద్ర్యం, ఈ మూడు కూడా పంచభూతాల్లో వీళ్ళని పీడిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఈ మూడు విషయాల్లో ఎదుగుదల ఉన్నప్పుడే సమానత్వం వస్తుంది. వీడు సమాజానికి దూరంగా ఎక్కడో మాలపల్లి, మాల గుడిసిలో ఉండాల్సిన అవసరం లేదనేది తాను నిక్కచ్చిగా చెప్పాడు. కులము పంకసం కులమని తెలిపి మనుకృతి శాస్త్రము మంటలో కలిపి మనిషిని మనిషిగా చూసే శాస్త్రము తాను సగిన నవబుద్ధ స్వరూపుడు. ఎక్కడున్నారో కానీ చప్పట్లనే కొట్టాను మీరు ఆయన కోసం. అసలు ఎందుకు వచ్చింది మనకు వివక్ష? పల్లవుల కాలంలో రాజులు వాళ్ళు ఉండొచ్చు, కానీ సమస్త యుద్ధాలు చేసి రాజ్యాన్ని కాపాడింది మల్ల యోధుడు. అందుకే ఆ మల్ల పేరు మీదే మాలలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. అలా రాజ్యాన్ని ఎప్పుడైతే జయిస్తూ వచ్చారో వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ముస్లిం రాజులకు ఏర్పడింది, తెలిసింది వాళ్ళకి. అమ్మ, ఈ ఎవరైతే మల్ల అనే మాలవాళ్ళు యుద్ధం చేస్తున్నారో వీళ్ళు ఉన్నంతకాలం మనం రాజ్యాన్ని జయించలేము, కాబట్టి వీళ్ళు ఎలా కానీ పక్కగా నెట్టాలని అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఈ పోస్టులని పీకేసేసి, అయ్యా మీరు పోయి కాపలా కాయండి, మీరు పోయి శబాల దగ్గర కూర్చోండి, మీరు పోయి పంటలు పండించని అక్కడ నుంచి వివక్ష మొదలైంది మనకి. ఇది చాలామందికి బహుశా తెలిసిందో తెలియదు, కానీ అక్కడి నుంచి మొదలైంది. సరే, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా ఇక మొదలైంది. ఇక మాలల్ని వీళ్ళు రాజ్యాధికారానికి ఎప్పుడు పోతారో, రాజులు ఎప్పుడు అవుతారన్న భయంతో ఈనాటికి కూడా అదే తరుముకుంటూ వస్తున్న మనల్ని. ఇది మహాశయుడు చంద్రబాబు నాయుడు గారు పోసిన ఒక తీర్థం, శంఖలో పోసేడు తీర్థమైంది. దాన్ని తీసుకెళ్ళేసేసి ఏదైతే బీజేపీ ఎలక్షన్ల ముందు మందకృష్ణ మాదిక్ గారితో వాటేసుకుని సోదరులని బాయ్ అని కలిశారో ఆనాడే ఒక విషబీజం పడింది మనకి. వెళ్ళారు, సరే, వాళ్ళు రాజ్యాలు గెలుచుకున్నారు, రాష్ట్రాలు గెలుచుకున్నారు. ఏ విధంగా చేయాలి, విభజన ఎలా పాటించాలనేది అది పార్లమెంట్లో పెట్టాలి కదా పాపం. ఇన్ని రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో మెజారిటీ తీసుకోవాలి. అప్పుడు కూడా ఎందుకు వీగిపోయింది, సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది? పార్లమెంట్లో మెజారిటీ లేకే సుప్రీంకోర్టు కొట్టేసేసింది. అందుకని పార్లమెంటు జోలికి పోకుండా అక్కడ పోయేసేసి జస్టిస్ చంద్రచూడ్ గారు అనుకుంటున్నాను బహుశా ఏం ఆలోచించారో, రాజకీయంగా బీజేపీ సత్తుగా మారాడు. మనమందరం ఒక నీతి కోసం, న్యాయం కోసం సుప్రీంకోర్టుని ఆశిస్తే వాళ్ళు వివక్ష చూపిస్తూ విభజనకు సిద్ధపడ్డారు. ఓకే, రాష్ట్రాలకి ఇవ్వటం ఏంటండి? రాష్ట్రాల్లో ఎక్కువ బీజేపీ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎవరున్నారో తెలుసు, కాబట్టి తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారు. మందకృష్ణ మాదిక్ గారు చేసినటువంటి ప్రామిస్ని నిలబెట్టుకుంటాననే తపంతో వెళ్ళారు తప్ప, నిన్న పేపర్లో రాశారు వాళ్ళు తప్పనిసరిగా ఒకరు అడిగారు అన్నమాట, అయ్యా మీరు తొందరగా పార్లమెంట్లో చాల్సిన విభజన గురించి మేము ఇక్కడ ఆగలేకపోతున్నామని. మరి వాళ్ళే ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి వెళ్తున్నారో అర్థం కాలేదు. కాబట్టి మనం ఒక పీతల కథ చెప్తాం. పీతల ఎండకాయలు తెలుసు కదా మీకు. ఢిల్లీలో పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే ఒక సీసా నిండా ఆ పీతలను తీసుకెళ్ళి ఢిల్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. వాళ్ళు వండయ్యారు, ఢిల్లీలో ఏంటయ్యా మీరు పెద్ద పెద్దలు తీసుకొస్తారు, ఈ పీతలను తీసుకొచ్చారు, ఎండ్రకాయలను తీసుకొచ్చారంటే ఆయన చెప్పాడు, అయ్యా మీకు తెలియదేమో,
మా తెలుగు వాళ్ళు వాడు పైకి పోనీడు, వీడు పైకి పోడు. ఇలా ఉండి మాదిగల సంగతి ఎవడు పాడు. జ్ఞాన సంపత్తి కలిగిన వాడండి ధీరుడు మాలవాడు అనేవాడు. మీరు ఇప్పటికైనా మనం చరిత్రలో మొదటిసారి ఈ మాలల సింహగర్జనకు వెళ్ళాం కాబట్టి తప్పనిసరిగా మనం 1వ తారీఖున ఉన్నటువంటి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఏనుగు లాంటి మనల్ని మావటి వాడు చిన్న మనిషి ఎలా వశపరుచుకుంటున్నాడో అలా ఏనుగుల లాంటి మనల్ని వశపరుచుకోవడానికి రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా మనం ఎవ్వరం కూడా భయపడద్దు, మన ప్రయత్నం మనం చేద్దాము, తప్పనిసరిగా చేద్దామని ఆలోచిస్తూ జై భీమ్ నమస్తే తెలియజేస్తూ ఈ సభను జయప్రదంగా నిర్వహించాలని కోరుకుంటూ మీకందరికీ మరోసారి జై మాల, జై భీమ్, జై